హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకునే దోశలు చూద్దామండి. ఎక్కువ టైం పట్టదండి, 5 నిమిషాల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఎటువంటి ఆయిల్ యూస్ చేయం కాబట్టి చాలా హెల్తీ కూడా. ఈ దోశలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం పిల్లలకు పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ టేస్టీ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక గిన్నెలోకి 1/2 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. బెల్లం బదులుగా దీంట్లో పంచదార కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ కావాలనుకుంటే ఒక 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. నీళ్లు ఎక్కువ అవుతే పిండి పలుచగా అయిపోయి దోశలు మనకి సరిగ్గా రావు. పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోశల పిండికి ఉండే పలుచగా కాకుండా ఇంకొంచెం చిక్కగా ఉండాలని పిండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇలా 2 గరిటెల పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా వేసుకుంటే దోశలు సరిగ్గా రావండి. ఈ మందంగా ఉండాలి దోశలు. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే దోశలు మందంగా ఉంటాయి కాబట్టి అడుగున మాడిపోయి పైన సరిగ్గా కాలవు. ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ దోశలకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి. నెయ్యి ఇష్టం లేదన్న వాళ్ళు ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోశని బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత దోశ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక దోశ వేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా దోశలు వేసేసుకోవాలి. కొంచెం దోశలు క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మనం పంచదార బదులు బెల్లం వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మార్నింగ్ ఎక్కువ టైం లేనప్పుడు ఒకే 1 కప్పు గోధుమ పిండితో 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.